హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మరొక మంచి విషయాన్ని డిస్కస్ చేద్దాం. భగవాను బుద్ధుడు చెప్పిన విధంగా మానవుడు సంఘం శరణం గచ్చామి. దాని అర్థం ఏకాకిగా ఉండలేడు. అతను సంఘంలో ఒక మనిషి, సమాజంలో ఒక మనిషి. అంటే ప్రతి మనిషి కూడా ఇతర వ్యక్తులతోని సంబంధాలు ఉంటుంది. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, వేరేదైనా సంస్థ కావచ్చు. మనుషులందరూ కూడా కలివిడిగా ఉంటూ వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఇతరుల సహాయం తీసుకోవడం కావచ్చు, ఇతరులకు సహాయం చేయడం కావచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావచ్చు. ఈ విధంగా సంఘ పరిధిలో మానవులు నివసిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మనకి కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి, కొన్ని విషాదకరమైనటువంటి విషయాలు కావచ్చు. మనకు చికాకు, స్ట్రెస్కు లోనటువంటి సందర్భాలు, చికాకు కలిగేటువంటి సందర్భాలు కూడా మనకు గోచరిస్తాయి. సాధారణంగా మనం వింటూ ఉంటాం, పలానా వ్యక్తికి నేను చాలా సాయం చేశాను, అతను అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఎలాంటి సాయం చేయట్లేదు, నా సాయం గురించి చెప్పట్లేదు. లేకుంటే వారి ఫంక్షన్లో మేము అటెండ్ అయ్యాము, ఒక 1000 రూపాయలు కట్నం కూడా చదివించాము, వాళ్ళు అసలు సరిగ్గా రానిలేదు, కట్నం 500 ఇచ్చారు. మరి మేము 1000 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు 500 ఎలా ఇస్తారు? ఈ విధంగా నేను ఇది చేశాను కాబట్టి నాకు అది రావాలి, అది చేశాను కాబట్టి ఇది రావాలి, నాకు రాలేదు అనేటువంటి మాటలు మనం సహజంగా చూస్తూ ఉంటాం. ఇది ఇంతటితోనే ఆగకుండా ఈ వ్యక్తి తనకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తితో ఈ విషయం అంతా కూడా పలానా అతను నాకు ఇవి చేయలేదు కాబట్టి ఎందుకు చేయడు అనేటువంటి విషయాలు ఇతనితో చెప్పడం. ఆ ఎదుటి వ్యక్తి అతను ఒక గ్రూప్ తయారు చేయడం, ఇతను ఒక గ్రూప్ తయారు చేయడం. ఈ 2 గ్రూపుల మధ్యలో ఈ డిస్కషన్స్ పనికిరానిదంతా కూడా కాలయాపన చేసి ఇరు వర్గాల ప్రజలు కూడా అనవసరపు కాలయాపన చేస్తూ డిస్టర్బెన్స్కి లోను కావడం, చికాకు లోను కావడం, మానసిక అశాంతికి లోను కావడం తరచూ మనం చూస్తూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, రజోరాగాత్మకం. నేను అది చేశాను కాబట్టి నాకు ఇది కావాలి, నేను ఇది చేశాను కాబట్టి అది కావాలి అనేటువంటిది 3 గుణాలు ప్రతి మనిషికి: సాత్విక గుణం, రజోగుణం, తామసిక గుణం. సో ఈ విధంగా మనం తరచుగా వినేటువంటి మాటలు. ఒక సినిమాని మనం రీసెంట్గా చూసాం, బలగం సినిమా అనేటువంటిది. నాకు మూలగ బొక్క వేయలేదు అనేటువంటి ఒక్క మాటతో 2 కుటుంబాలు కూడా దూరం అయిపోతాయి. చిన్న సిచ్యువేషన్, కానీ కుటుంబాలు దూరమైనటువంటి పరిస్థితులు, మానసిక ఆందోళనలు, గొడవలు ఇవన్నిటి కూడా కారణమవుతున్నాయి. సో మనిషి సాంఘిక జీవి కాబట్టి ప్రతి మనిషితోని అవసరాలు ఉంటాయి. అవన్నీ కూడా బాంధవ్యాలు అనేటువంటివి సరిగా ఉన్నప్పుడే సమాజం ప్రశాంతంగా, శాంతియుతంగా, సౌఖ్యంగా మనగలుగుతుంది. ఇలాంటి తేడాలు వచ్చినప్పుడు ఎవరికి మనశ్శాంతి ఉండదు. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, ఆందోళనలు, ఈ చికాకులు ఇవన్నీ కూడా ఏర్పడి కుటుంబాలు దూరం కావడం కావచ్చు, సమాజంలో దూరం కావడం కావచ్చు, సంస్థలో భేదాభిప్రాయాలు రావడం కావచ్చు. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. సో వీటంతటికి ప్రధాన కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్. నాకు ఇది కావాలి అనేటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటివే ఇవన్నీ కూడా ఈ ఆందోళనలకు గురవుతున్నటువంటి సందర్భాలు. సో దీన్ని ఒకసారి మనం కనుక నిశ్చితంగా గమనించినట్టయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ వలన మనం ప్రతి వ్యక్తి నుంచి కూడా ఆశిస్తున్నాం.
అంటే దాని అర్థం ఏంటి? వీఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్. ప్రతి విషయంలో కూడా మనం ప్రతి వ్యక్తి పైన ఆధారపడి జీవిస్తున్నాం. మనకంటూ ఒక సొంత స్థిరమైనటువంటి అభిప్రాయం కానీ, స్థిరమైనటువంటి ఆలోచన విధానం కానీ, స్థిరమైనటువంటి ఆలోచన దృక్పథం కానీ మన దగ్గర ఉండకుండా కంప్లీట్గా మనం ఇతరులపైన డిపెండ్ అవుతున్నాం. ఎందుకంటే నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఆ ఫంక్షన్కి రాలేదు, ఆ అమౌంట్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇలాంటి సాకులు చెప్తూ కాలయాపన చేస్తూ ఇతరులను డిస్టర్బ్ చేసుకుంటూ మనం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం. అంటే నువ్వు హ్యాపీగా ఉండడానికి నీవే ప్రధాన కారణం. నువ్వు హ్యాపీగా లేకపోవడం ఇతరులను చూపిస్తూ నువ్వు అశాంతికి లోనవుతున్నావు. అంటే రిమోట్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? సెకండ్ పర్సన్ దగ్గర ఉన్నట్టే. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటే ఒక స్టెబుల్ నిర్ణయం ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతావు. అతను నాకు అది సాయం చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అంటే రిమోట్ ఆయన దగ్గర ఉన్నట్టు. ఆయన చూడగానే నువ్వు డిస్టర్బెన్స్కి లోనవుతావు. సో ఈ డిపెండెన్సీ అనేది ఎంత మాత్రము సరైనటువంటిది కాదు. కాబట్టి ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులపైన ఎక్స్పెక్టేషన్ చేయడం, ఇవన్నీ సాధ్యమైనంత వరకు 100% తగ్గించుకుంటే మంచిది. సో అది వీలు కానప్పుడు మ్యాక్సిమం మనం ఎంతవరకు తగ్గించుకుంటే అంత హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే చాలా సమస్యలు సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రజ్వరిల్లుతున్నాయి. మరొక రాష్ట్రమైనా సమాజమైనా ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి మినిమైజ్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం మనం ఇతరులకు హెల్ప్ చేయవచ్చు, కానీ ఎదుటి వ్యక్తి మనకు కంపల్సరీ చేయాలన్నటువంటిది నిబంధన, ఇవన్నీ కూడా పట్టుకొని సమస్యను లాగదీయడం అనేదే ప్రమాదకరం. అతను ఇష్టం ఉంటే, సందర్భం ఉంటే చేస్తాడు, లేకుంటే లేదు. లీవ్ ఇట్, వదిలేసేయండి. మీరు ఎంత వదిలేస్తే అంత హ్యాపీగా ఉండవచ్చు. అవి పట్టుకోవడం వలన సమస్యలు జటిలమవుతాయి. సో ఎంత మనం ప్రాక్టికల్గా వీటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అసలు సమస్యలు అనేటువంటివి చాలా వరకు మినిమైజ్ అయిపోయి మనం ఉన్నదాంతోనే సంతృప్తి పడతాం. ఇంతకుముందు నేను చెప్పాను, ఒక ఫంక్షన్కి మేము 1000 రూపాయలు చదివించాము, వాళ్ళు 500 చదివించారు. ఇక్కడ మనం 1000 చదివించాం కాబట్టి కట్నం, వాళ్ళు కూడా 1000 చదివించాలన్నటువంటి నిబంధన పెట్టుకోవడమే అసలు సమస్యకు ప్రధాన కారణం. ఇదే ఉదాహరణ తీసుకుంటే, ఒకవేళ మనం ఆర్థికంగా స్తోమత ఎక్కువ ఉన్నట్టయితే 2000 చదివచ్చు. అవతల వ్యక్తికి స్తోమత మరీ ఎక్కువ ఉందనుకోండి, 3000 చదివచ్చు. అతనికి ఏమైనా స్తోమత బాగాలేదనుకోండి, 500 చదివచ్చు. అసలు బాగలేకపోతే అసలు ఏం చదవకుండా కట్నము ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. కంపారిజన్ అనేది చేయకూడదు. మనం ఇచ్చాము, మనం ఎంత అనుకున్నామో అంత ఇచ్చేసాము, లీవ్ ఇట్. అతను ఇస్తే ఇస్తాడు, లేకుంటే లేదు. ఈ కంపారిజన్ అనేదే చాలా సమస్యలకు ప్రధాన కారణాలు. మన స్తోమతను బట్టి మనం ఇస్తాం. అతను 500 ఇవ్వచ్చు, మనకు స్తోమత ఉంది 1000 రూపాయలు ఇస్తాం, లేకుంటే 2000 కట్నం చదివిస్తాం. ఆ విధంగా ఒక సహజమైనటువంటి విధానానికి అలవాటు పడాలి. నేను ఈ సాయం చేశాను కాబట్టి అతను నా గురించి బాగా గొప్ప చెప్పుకోవాలి, నా గురించి అందరికీ తెలియజేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఒక మంచి చేస్తున్నావు, బస్ లీవ్ ఇట్. అతను ఏమన్నా హెల్ప్ చేస్తే తీసుకో, లేకుంటే లేదు. అదేవిధంగా ఏదన్నా ఫంక్షన్కు నన్ను పిలవలేదనో, అతను రాలేదనో, నేను పోగానే నన్ను పలకరించలేదనో, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న విషయాలకు మనసులో పెట్టుకొని మనస్పర్ధలు పెంచుకొని సంవత్సరాల తరబడి మాట్లాడకుండా, ఇవన్నీ అనారోగ్య లక్షణాలు. వీటి వలన మనశ్శాంతి అనేది ఉండదు, వాస్తవంగా మనం గమనించినట్టయితే. సో వీటన్నిటినీ మొత్తం కట్ చేసేయాలి. ఈ పట్టుకొని ఉండడం అనేది వదిలేసినప్పుడు
మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, రిలాక్స్డ్గా ఉంటాం. మన వలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతరుల వలన కూడా వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మన స్వభావానికి తగ్గట్టుగా మనం ఉంటాం. వాళ్ళకు ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ కాం, జస్ట్ రెస్పాన్స్ అవుతాం. సో ఇవన్నీ కూడా మనం పాటించినట్టయితే సమాజంలో, రాష్ట్రంలో, కుటుంబంలో కావచ్చు, మనిషి ప్రశాంతంగా ఉండడానికి చక్కని వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉండకూడదు. దీనికి బెస్ట్ టూల్ ఏంటంటే నాన్ ఎక్స్పెక్టేషన్, నో ఎక్స్పెక్టేషన్. ఎవరి నుంచి కూడా ఎలాంటి నాకు ఇది వస్తుంది అది రావాలనేటువంటి మానుకుంటే చాలా హ్యాపీగా ఉండవచ్చు. సో ఇవి భగవద్గీతలో కూడా 12వ అధ్యాయం భక్తి యోగంలో 16, 17 శ్లోకాలలో కూడా చక్కగా భగవాన్ శ్రీకృష్ణుడు తెలియజేసినటువంటి విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఏమాత్రము కాంక్ష లేనివాడు, శరీరింద్రియ మనసులయందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాత రహితుడును, ఎట్టి దుఃఖములకును చలించని వాడును, సమస్త కర్మలయందును అభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. 17వ శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః స మే ప్రియః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోని వాడును, దేని అందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపని వాడును, దేనిని ఆశించని వాడును, శుభాశుభ కర్మములను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. సో ఈ 2 శ్లోకాలలో అనపేక్షస్, ఎలాంటి ఆపేక్ష లేనివాడు అంటే ఎక్స్పెక్టేషన్స్ లేనివాడు. తర్వాత నా కాంక్షతి, ఎలాంటి కాంక్షలు లేనివాడు. సో ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులే భగవంతునికి ఇష్టపాత్రులు అని చెప్పేసి భగవాన్ శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. సో శ్రీరాముడిని చూడండి, తెల్లారితే పట్టాభిషేకం, రాజ్యానికి రాజు అయ్యేటువంటి సందర్భం, తెల్లవారితే ఇవన్నీ జరగాల్సినటువంటి సందర్భం, పరిస్థితులు మారి ఒకేసారిగా రాజ్యం పోయింది, పట్టాభిషేకం పోయింది, అడవులు పాలు కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. అక్కడ రాముడు ఖచ్చితంగా నేను పట్టాభిషేకం జరగాల్సిందే, రాజ్యం కావాల్సిందే అనేటువంటిది ఎక్కడ కూడా నిలదీసి అడిగినటువంటి సందర్భం లేదు. తండ్రి మాటను గౌరవిస్తూనే, తల్లి మాటను గౌరవిస్తూనే పెద్దల మాటను గమనించేసి అడవులకు వెళ్ళినటువంటి సందర్భాలు. సో అతను దేవుడు, అంత మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అంతటి కష్టాలను అనుభవించాడు. అంత పెద్ద కష్టాలు మనం భరించలేమేమో, కానీ ఇప్పుడు శ్రీరాముడు అన్నీ కూడా వదులుకున్నాడు. ఏది పట్టుకొని నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడగలేదు, అవన్నీ వదులుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఆరాధ్య దైవం అయ్యాడు శ్రీరాముడు. ఎంత వదులుకుంటే అంత గొప్పతనం అనేది వెల్లివిరుస్తుంది. ఎంతగా పట్టుకొని పాకులాడతామో అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి నో ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటివి నాకు ఇది కావాలి అది కావాలి, అది చేశాను ఇది చేశాను, నాకు కంపల్సరీ చేయాలన్నటువంటిది మనస్తత్వాన్ని కనుక విడినాడినట్టయితే ప్రజలందరూ కూడా సంతోషంగా మంచి
శాంతియుత వాతావరణం, సంఘం, రాష్ట్రం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మిత్రులారా గమనించండి. షేర్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్. థ్యాంక్ యూ.